నేను సతీష్ అని ఎన్టీవీ రిపోర్టర్ని. సార్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏ పార్టీ నుంచి గట్టి పోటీ అనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయా, కేంద్రంలో ఉన్న బీజేపీయా? ఏది మీకు గట్టి పోటీ అనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు సార్? మొదటిదేమో కాంగ్రెస్ బీజేపీ కంటే 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు మేము గెలుస్తాం, నంబర్ 1. నంబర్ 2, కొన్ని ప్లేసెస్లో కాంగ్రెస్తో పోటీ ఉంది, కొన్ని ప్లేసెస్లో బీజేపీతో పోటీ ఉంది. అది పార్లమెంట్ టు పార్లమెంటు, క్యాండిడేట్ టు క్యాండిడేట్ అది వేరీ అవుతుంది. సార్, నేను కుమార్, V6 వెలుగు నుంచి. సార్, రీజనల్ పార్టీస్ నుంచి ఎవరో ఒకరు పీఎం అవుతారని మీరు చెప్తున్నారు కదా, కేసీఆర్ గారికి ఏమన్నా అవకాశం ఉందా? సో నేను ప్రిడిక్షన్ చేయలేను, ఆస్ట్రాలజిస్ట్ను కాదు. లెట్ us see పోస్ట్ ఎలక్షన్ సినారియోలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎమర్జ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూద్దాం. సార్, నా పేరు సవీన్ సార్, స్వతంత్ర టీవీ. కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో మీరు 7 మండలాలు ఆంధ్రాకి ఇచ్చారని చెప్తున్నారు. అందులో భద్రాచలం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 5 పంచాయతీలు తిరిగి తెలంగాణలోకి తెస్తాము, హైదరాబాద్కు సుప్రీంకోర్టు బెంచ్, నీతి ఆయోగ్ రీజనల్ ఆఫీస్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఇట్లాంటివి ఎట్లా చూడాల్సి ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీగా మీరేం చెప్తారు? ఇది పెద్ద జోక్ కదా బాయ్ సాబ్. లెట్ మీ ఫినిష్. ఇట్స్ ఏ బిగ్ జోక్ కదా కాంగ్రెస్ పార్టీ ఆ మాట చెప్పడం. ఈ 7 మండలాలను, ఈ 5 గ్రామాలను ఆంధ్రాలో కలపడానికి బిల్లుకు సంతకం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 100 ఎలుకలు తిన్న పిల్లట తీర్థయాత్రలకు పోతా అన్నదట. ఇది అలా కలిపిందే మీరు కదా, ఈ ఊర్లను కలిపిందే మీరు. మళ్ళీ వాపస్ తెస్తాను ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు. ఆ రోజు అపోజ్ చేసింది మేం బాయ్ సాబ్. ఇక బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు మళ్ళీ ఇలా వాపస్ తెస్తా అంటే నంబర్ 1. నంబర్ 2, పాలమూరుకు జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. ఇది కూడా జోక్ కదా బాయ్ సాబ్. ఆ రోజు రాష్ట్ర విభజన బిల్లు తయారు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరంను జాతీయ ప్రాజెక్టు పెట్టినరు. ఆ రోజే పాలమూరో కాళేశ్వరమో జాతీయ ప్రాజెక్టు పెట్టుంటే ఇవాళ మనకు కూడా పోలవరం లాగా వచ్చింటుండే కదా. ఆ రోజు బిల్లులో పెట్టకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. అంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు గోల్మాల్ ప్రచారము 6 గ్యారెంటీలతో ఎట్లా చేసిండ్రో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అదే తరహాలో ఇదో డ్రామా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సార్, శ్రీకాంత్ మహాన్యూస్ నుండి సార్. ఇక్కడ సార్, రిజర్వేషన్ల మీద బీజేపీ రద్దు చేయాలని చూస్తుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి దీనిపై అని సీఎం గారు పదే అడుగుతున్నారు. బాయ్ సాబ్, ఈ 2 పార్టీలు డ్రామా ఇది, కాంగ్రెస్ బీజేపీ. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిసినట్టు చేస్తా, నేను ఏడిసినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయి అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళది, బీజేపీ వాళ్ళది. ఒకవైపు బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రంటే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారు అని బీజేపీ వాడు మాట్లాడతారు, రిజర్వేషన్లు రద్దయితాయని కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు. ఈ 2 జరిగే పనే బాయ్ సాబ్. మన కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుందా? సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం లేదా? ప్రజలు ఊరుకుంటారా? ఇవేవి జరగవు. ఈ 2 పార్టీలు కూడా ఓట్ల కోసం ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ 2 పార్టీలు ఏం నాటకం ఆడుతున్నాయి? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ 10 ఏళ్లలో దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పి బీజేపీ ఓటు అడగాలి, కానీ అది అడుగుతలేరు. మంగళసూత్రాలు పోతాయి, మీ ఆస్తులు పోతాయని బీజేపీ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏం మాట్లాడాలి? 5 నెలలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ 5 నెలల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలైనయా లేదా, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఏం చేసినామో చెప్పి కాంగ్రెస్ ఓట్లు అడగాలి. కానీ వీళ్ళు తమ పాలనల గురించి చెప్పుకునే పరిస్థితులు అంతా రివర్స్ గేర్ కదా బాయ్ సాబ్. కరెంటు వాయ్, మంచినీళ్ళు వాయ్, పంటలు ఎండిపోయి, దవాఖానలు ఖరాబ్ అయిపోయాయి, రివర్స్ గేర్లు నడుస్తుంది. చెప్పుకునే దిక్కు లేక, అవకాశం లేక రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశాన్ని తెచ్చినారు. దేన్ని కూడా బీఆర్ఎస్ అంగీకరించదు. బీఆర్ఎస్ రిజర్వేషన్లు పెంచాలని, రిజర్వేషన్లను రాష్ట్రాలకే పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లోక్సభలో దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. 1. 2, హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచినా, ముస్లింల ఆస్తులను హిందువులకు పంచినా బీఆర్ఎస్ ఒప్పుకోదు. అందరికీ భారత రాజ్యాంగం ఇక్కడ ఈ దేశంలో బతికే ప్రతి పౌరుడికి సమాన హక్కు కల్పించింది తప్ప ఒకనాస్తి ఒకని పంచడాన్ని మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఇద్దరికి కూడా తెలుసు, వాళ్ళకి రిజర్వేషన్లు పోవని కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, ఆస్తులు పంచాలని బీజేపీ వాళ్ళకి తెలుసు. కేవలం ఓట్లు కొల్లగొట్టడానికి, ప్రజలను సెంటిమెంట్ పేరు మీద ఓట్లు పొందడం కోసం ఆడుతున్న డ్రామా ఈ 2 పార్టీలు. 2 పార్టీలు ఒక దేశంలో అధికారంలో ఉన్నాడు, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. మీ పాలనకు రెఫరెండం, మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఈ పిచ్చి డైలాగులు మీరు కొడుతున్నారంటేనే మీరు ఫెయిల్ అయిపోయినరు. మీ పాలనల గురించి చెప్పుకునే పరిస్థితి మీకు లేదు. మీ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది కనుకనే ఇలాంటి అంశాలను తెరమిద్దేస్తున్నారు. థ్యాంక్ యూ.
we can now wind up, but before that, one last thing. ఇక్కడైతే అచ్చా సార్ మీరు సార్ నేను శ్రీనివాస్ ముద్ర. సార్ ఇప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలు పోతున్నాయని మీరు అంటున్నారు. సేమ్ టైం వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పటికైనా అంటే మీ పార్టీని ఇప్పటికైనా కూడా ఒక స్టాండ్, అంటే నెక్స్ట్ టైం మేము అధికారంలో వస్తే బిఫోర్ మీ పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నాయన్ని వదిలేసిన తర్వాతనే తీసుకుంటామని ఏదైనా స్టాండ్ ఏమన్నా తీసుకొని స్పెసిఫిక్గా హామీ ఇవ్వగలుగుతారా? ఇప్పటికే ఈ అంశం మీద కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. తప్పకుండా ఆ దిశగా పార్టీ ఆలోచిస్తుంది. Okay, thank you so much. I think we'll wind up there since it's already 1 p.m. Thank you so much, Harish Rao Garu, and everyone else who participated in this very lively discussion.